హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. దా సన్నీళ్ళు పెద్ద. హలో, అక్కడ చూడు, పిలుస్తున్నారు. అది చూడు నాన్న. హలో, జిమ్మీ మరియు మమ్మీ. జిమ్మీతో మమ్మీ. అందరికీ నమస్కారం అండి. హలో అండి, ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకున్నాను మీ అందరికీ. ఎన్ని డేస్ అంటే ఒక 10 days పైన అవుతుంది మా వీడియోస్ వచ్చి. ఏదో మధ్యలో ఒకటో రెండో వీడియోస్ పెట్టాను అంతే. దానికి రీజన్ ఏమై ఉంటుందని కూడా మీరు అనుకుని ఉండుంటారు. అసలు ఎందుకు పెట్టట్లేదు ఏంటి, కొన్ని సరదాగా ఉండొచ్చు, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఫన్నీగా ఉండొచ్చు, కొంచెం ఏదో మోటివేట్గా ఉండొచ్చు అని అనుకుంటూ ఉండుంటారు మా వీడియోస్ చూసి. అయితే ఏమైందంటే మధ్యలో ఫిబ్రవరి 1st వీక్ అంటే స్టార్టింగ్ చిన్న యాక్సిడెంట్ అయ్యిందండి. యాక్సిడెంట్ అండి. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వస్తూ ఉంటే ఏమైందంటే ఒక చిన్న పంది పిల్ల అడ్డొచ్చి నా బైక్ స్కూటీ వీల్ని ఫుట్బాల్ ఆడినట్టు ఆడేసిందండి. ఫుట్బాల్ లాగా తగిలేసిందండి, అంతే. స్కిడ్ అయిపోయింది. సెకండ్లో జరిగిపోయిందండి అంతా. అది ఇంకా చాలా గాడ్ గ్రేస్ ఉంది కాబట్టి ఈరోజు ఇలా మీ అందరి ముందు నేనున్నాను. నిజంగా దేహం ఉన్న ఆత్మ లేకపోతే అది వేస్ట్ అన్నట్టు ఆ రోజు అర్థమైంది నాకు. అయితే చిన్నగా ఏమైంది అంటే కొంచెం కాలు ఫ్రాక్చర్ అంటే కాలేదు, కానీ కొంచెము ఫ్లష్ అనేది కొద్దిగా ఇదయ్యింది, మర్జ్ అయ్యింది. అదేంటి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకా నెమ్మదిగా టైం పడుతుంది. ఇంకా దానికి ఇంకా ఏం చేయడానికి లేదు, స్టిచెస్ వేయడానికి కూడా లేదు. డ్రెస్సింగ్ చేసి డైలీ కట్ మార్చడం ద్వారానే అది కవర్ అవుతుంది. అదే గాడ్ గ్రేస్ ఏంటి అంటే లక్ ఏంటి అనుకున్నారు, ఆ టైంలో ఆఫ్టర్నూన్ టైం అనమాట, లంచ్కి ఇంటికి వస్తే జరిగింది ఇది. హెవీ వెహికల్స్ ఏమీ రాలేదండి. నిజంగా అది అదృష్టం. నిజంగా దేవుడు కాపాడాడు. ఆ విషయంలో మాత్రం నిజంగా నాతో ఉన్నాడు దేవుడు అనిపించింది ఆ టైంలో. చిన్నదాంతోనే పోయింది. ఇది కథ 1 month టైం పడుతుంది. 1st వీక్ ఇప్పుడు ఇంకా కానే లేదు. 1st వీక్లో జరిగింది. అది ఇంకా జరుగుతూనే ఉంది. డైలీ డ్రెస్సింగ్ అవుతూనే ఉంది. ఇంకా ఒక 10 days అయితే కంపల్సరీ చేయాలి.